అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తుని వార్తలు చదువుతున్నది నేను లోహిత. నేను షారోన్. 10వ తరగతి విద్యార్థులం. నేడు అనగా 10 జూలై 2026 ఉదయం 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు స్కూల్ అసెంబ్లీ జరిగింది. వందే మాత్రం మా తెలుగు తల్లి గీతాలను విద్యార్థులు ఆలపించారు. నేటి వార్తలు జీకే బిట్ విద్యార్థులు వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి హెచ్ఎం మేడం మాట్లాడుతూ రోజు క్రమం తప్పకుండా రెగ్యులర్గా పాఠశాలకు హాజరు కావాలని, అందరూ పాఠాలను శ్రద్ధగా వినాలని, నోట్స్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని, చక్కగా చదువుకోవాలని కోరారు. కొన్ని క్లాసుల స్ట్రెంత్ బాగా తక్కువ అవుతుంది. రోజుకి ఒక 32 to 34 మెంబర్స్ ఆబ్సెంట్ అవుతున్నారు. ముందు అప్పటికల్లా మీకు అన్నీ కిట్స్ ఇచ్చేయాలి. మరి పిల్లలు రాకుండా కిట్స్ ఎలా వెళ్తాయి? మనం బయోమెట్రిక్ వేయాలి కదా. ఇంకా వాళ్ళు రాకపోతే మండే నుంచి మనం డ్రాప్ బాక్స్లో పెట్టేస్తామంటే మన స్కూల్లో లేనట్టు. ఒకసారి ఈ నెల 17వ తారీఖున మెగా పీడియం ఉంటుందని అందరూ విద్యార్థులు తప్పకుండా లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, పప్పు వడ్డించారు. విద్యార్థులందరూ ఎక్కువగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఇష్టంగా తిన్నారు. విద్యార్థులందరూ ఒక లైన్లో క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి భోజనం వడ్డించుకొని తిన్నారు. ఆసక్తి గల విద్యార్థులకు మన పాఠశాలలో కంప్యూటర్ నేర్పించడం జరుగుతుంది. ఈ శిక్షణలో టైపింగ్, వర్డ్, ఎక్సెల్, ఫోటోషాప్, పవర్ పాయింట్లను నేర్పించడం జరుగుతుంది. స్టూడెంట్స్కు ఈ విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తున్న పాఠశాల రాష్ట్రంలో మరొకటి లేదు. గంటల నుండి 5 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ స్టడీ హార్ జరిగింది. 6 నుండి 9వ తరగతి స్లో లెర్నర్స్కు తెలుగు క్లాస్ జరిగింది. విద్యార్థులందరూ తప్పక లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోగలని కోరుతున్నాము. ఇచ్చిన హోంవర్క్స్లు తప్పక చేసుకొని సోమవారం స్కూల్కి రాగలరు. అందరికీ ధన్యవాదాలు.